కర్ణాటకలో ఎట్లా తయారైందంటే వక్ఫ్ ప్రొటెస్ట్స్ని స్వయంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రోత్సహించేటటువంటి ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా ప్రోత్సహించిందో అట్లాగే అయితే జాతీయ రహదారినే దిగ్బంధించి గంటల కొద్దీ ఉంచితే చివరికి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ నాయకుల్ని స్వయంగా ఇళ్ల దగ్గర దిగబెట్టమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అప్పుడు పోలీసు వాహనాల్లో, అది కూడా ఎస్పీలు డిఎస్పీలు ఇట్లాంటి వాళ్ళు తిరిగే వాహనాల్లో స్వయంగా అధికారులే వాళ్ళని తీసుకెళ్ళి ఇళ్ల దగ్గర విడిచిపెట్టడం అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి జరిగింది. ట్రాఫిక్ ఏసీపీ నజ్మా ఫరూఖీ సైరన్ వెహికల్స్లో ఎమర్జెన్సీ లైట్స్ మధ్యలో వాళ్ళకి ప్రోటోకాల్ ఇచ్చి వెంట పెట్టుకుని ఇళ్ల దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు అక్కడ మీడియా ఫోకస్ చేస్తుంది. ನಡೆದಿರುವಂತದ್ದು ಮಂಗಳೂರಿನಲ್ಲಿ ಈ ಒಂದು ವಕ್ಫಿನ ವಿರುದ್ಧ ಪ್ರತಿಭಟನೆ ನಡೆದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೆದ್ದಾರಿಯನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸ್ಥಗಿತಗೊಳಿಸಲಾಗಿತ್ತು. ಹೈಕೋರ್ಟ್ ಒಂದು ಸೂಚನೆ ಇತ್ತು, ಹೆದ್ದಾರಿಯನ್ನ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಬಂದ್ ಮಾಡಬಾರ್ದು ಅನ್ನುವಂಥದ್ದು. ಆದ್ರೂ ಪ್ರತಿಭಟನಾಕಾರರು ಪ್ರತಿಭಟನೆಗೆ ಬಂದಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿ, ಅದು ಮಂಗಳೂರು ಬೆಂಗಳೂರು ಹೆದ್ದಾರಿ, ಆ ಹೆದ್ದಾರಿಯನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬಂದ್ ಮಾಡಿದ್ರು. ಆ ಬಳಿಕ ಕೆಲವೊಂದು ಕಡೆ ಟ್ರಾಫಿಕ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪೊಲೀಸರು ಹರಸಾಹಸ ಪಡ್ತಾ ಇದ್ರು. ಅದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಟ್ರಾಫಿಕ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡಬೇಕಿದ್ದಂತ ಆಫೀಸರ್ಸ್ ನ ವೆಹಿಕಲ್ ಗಳನ್ನ ಈ ರೀತಿಯಾಗಿ ಬಳಕೆ ಮಾಡಿರುವಂತದ್ದು ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ಮಂಗಳೂರಿನ ಟ್ರಾಫಿಕ್ ಎಸಿಪಿ ನಜ್ಮಾ ಫಾರೂಖಿ ಅವರು ಬಳಸುವಂತ ಇದು ಸರ್ಕಾರಿ ಕಾರು. ಈ ಸರ್ಕಾರಿ ಕಾರ್ನಲ್ಲೇ ಹಲವರನ್ನ ಅದರಲ್ಲಿ ತುಂಬಿಸಿಕೊಂಡು ಇನ್ನೊಂದು ಕಡೆಗೆ ಬಿಡುವಂತ ಕೆಲಸಗಳಾಗ್ತಾ ಇತ್ತು. ಅಂದ್ರೆ ಒಂದು ಕಡೆಯಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಬ್ಲಾಕ್ ಆಗಿತ್ತು. ಆ ಬ್ಲಾಕ್ ನ ಜೊತೆಗೇನೆ ಅದನ್ನ ಕ್ಲಿಯರ್ ಮಾಡುವುದರ ಜೊತೆಗೇನೆ ಈ ರೀತಿಯಾದಂತ ಜನರನ್ನ ಸಾಗಾಟ ಮಾಡುವಂತದ್ದು, ಅದು ಸರ್ಕಾರಿ ಕಾರಲ್ಲಿ ಎಸಿಪಿ ಅವರ అక్కడ పరిస్థితి ఏంటంటే కోర్టు ఆదేశాల మేరకు అక్కడ రోడ్డు క్లియర్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి ఈ ప్రత్యేక వసతులు కల్పించి రిలీజ్ చేసి పంపించారనమాట.